నెల్లూరు జీజీహెచ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. డాక్టర్లపై సిబ్బందిపై డాక్టర్లు ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మార్చూరులో శవ పంచనామా కోసం వేలకు వేలు దండుకుంటున్నారని, బంధువుల్ని వేధించి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సురేష్ అనే వైద్యుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు డాక్టర్ సురేష్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మానస అనే అటెండర్ అధికారులకు ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. ఈ రెండు వ్యవహారాలపై ఉన్నతాధికారులు బుధవారం విచారణ చేపట్టనున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ప్రముజుల సురేష్ గారు నన్ను గత కొద్ది రోజులుగా శారీరకంగా, మానసికంగా కులం పేరుతో అబ్యూజ్ చేస్తున్నారు. విసిరా కట్టే సమయంలో రూమ్లోకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అంటే, నీకెవరు లేరు కదా, మీ అమ్మ లేదు, నువ్వు ఒక్కదాని మేము ఉండేది, నీకు పెళ్లి కాలేదు, ఎందుకు నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పి నాతో వల్గర్గా మాట్లాడుతున్నారు. నా తోటి ఉద్యోగస్తుల మధ్య కూడా నన్ను కులం పేరుతో మాలవదానివి, నీకేం అవసరాలు ఉన్నాయి, నేను చూసుకుంటాను అంటున్నాను కదా, ఎందుకు నువ్వు అని చెప్పి తిడుతున్నాడు. నేను ఎప్పుడైనా మంచి బట్టలు వేసుకొచ్చినా కూడా, నీకు అవసరం ఈ బట్టలు, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు, అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు అని తను అధికారికంగా నన్ను తిడుతున్నాడు. నేను చైర్లో కూర్చున్నా కూడా తను రాగానే కింద కూర్చోమని చెప్తాడు. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్పి నా తోటి ఎంప్లాయీకి కూడా నేను మాట్లాడిచ్చాను. అయినా సార్ ఏం తగ్గడం లేదు. అప్పుడు నేను మా హెచ్ఓడి గారికి, సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి తపాలాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్